యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. నీ యందు భయభక్తులు కలిగిన వారిని, యథార్థముగా ప్రవర్తించు వారికిని ఏ మేలు చేయక మానని దేవుడవని మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. నేటి వరకు నడిపించిన దైవమా, మీకు స్తోత్రం. ఇక మీదట కూడా నడిపించుటకు సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవు నీవని మీ తట్టు చూస్తున్న నీ పిల్లలను దాటి వెళ్ళక మీ కృపతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. మీ నామమునందు విశ్వాసముంచి యథార్థముగా ప్రవర్తించుచున్న నీ పిల్లలకు ఏ మేలు కొదువై ఉండటానికి వీల్లేదయ్యా. వారు చేయున్నది సఫలపరచండి, వారి కార్యములను సఫలపరచండి. నానా మేలుతో నింపి తృప్తిపరచండి. మీ చేతుల్లో సమర్పిస్తూ ఎందరైతే ప్రార్థనలేకి భవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. దేవుని నామమునందు యథార్థముగా మనము జీవిద్దాము. ఆయన నామమందు విశ్వాసం ఉంచుదాము. ఏ మేలు చేయక మానని దేవుని మనము కలిగి ఉన్నాము. ధైర్యముగా ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడి దైవ దీవెనలు పొందుకొనవలనని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.